రైట్. ఏపీలో మరో మాజీ మంత్రి, వైసీపీ నేత అరెస్ట్ అయ్యారు. ఆయనే సీదిరి అప్పలరాజు. ఆయన నిన్న ఈవినింగు అదే నైట్ పూట ఆ సమయంలో కాశీబుగ్గలో ఉన్నటువంటి జీఎం కాలనీలో ఆయన నివాసం ఉంటారు. ఆ ఇంటికెళ్ళి ఇంటి లోపల మేబీ ముందస్తు బెయిల్ అప్పటికే ఆయన అప్లై చేసుకున్నారు కాబట్టి లాయర్లతో మాట్లాడుతుండగా పోలీసులు వచ్చేసి డోర్ నాక్ చేసి, "మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు పలానా కేసులో A3గా ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్తామని" చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. సో, మనకు తెలిసిందే సీదిరి అప్పలరాజు కేసు ఏంటో. వాళ్ళ అబ్బాయి ఆరవరం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను నైట్ పూట బైక్ మీద వెళ్తూ వేగంగా వెళ్తూ ఒకతను ఢీకొట్టడం వల్ల గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఈయన వైపు వేలు చూపించాయి. ఎలా అంటే కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తూ, అంటే అతని ప్లేస్‌లో వేరే వ్యక్తిని, కొడుకు ప్లేస్‌లో వేరే యువకుడిని పెట్టడం కావచ్చు, లేదంటేనేమో తప్పు జరిగిన తర్వాత కనీసం పట్టించుకోకుండా కొడుకుని కాపాడే ప్రయత్నం చేశారు. దానికి తగ్గటువంటి సీసీ ఫుటేజ్ గాని ఇవన్నీ గూడా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక నిర్ధారణకొచ్చిన తర్వాతే కేస్‌లో ఆయన్ని ఇంక్లూడ్ చేశారు A3గా. ఈ విధంగా మనం చూసాం. సీసీ ఫుటేజ్‌లో కూడా చూసాం. ఆళ్ళ అబ్బాయిని అక్కడ ఘటనా స్థలం నుంచి చిన్నగా అంటే గుద్దిన తర్వాత అతను కూడా కింద పడటం వల్ల వాళ్ళ అబ్బాయి కూడా గాయాలవ్వటం వల్ల అతన్ని అక్కడి నుంచి ఫోన్ చేయటం, ఇతను పిక్ చేసుకొని తండ్రి పిక్ చేసుకొని నేరుగా హాస్పిటల్‌కి తీసుకురావటం. అంతా సీసీ ఫుటేజ్‌లో గూడా అవన్నీ మనం చూసాం గాబట్టి, సో, పోలీసులు ఈ కేస్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అవన్నీ గూడా తీసుకున్నారు. అంటే మన చట్టం ఏం జెప్తుందంటే, అంటే క్రైమ్ చేసినోడి కంటే గూడా నేరాన్ని రూపుమాపేవాడు, లేదంటే నేరాన్ని కాపాడే వ్యక్తి చాలా పెద్ద నేరస్తుడనే పాయింట్‌లో మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థ ఉంది గాబట్టి, ఆ నేపథ్యంలో A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని నిన్న ఈవినింగు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిజానికి ఆయన ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకున్నారు. కానీ నిన్న విచారణలో ఏందంటే ఈ రోజుకి వాయిదా యేశారు. సో, వాయిదా యేశారు కాబట్టి పోలీసులకి అరెస్ట్ చేయడానికి లైన్ మొత్తం క్లియర్ అయింది. ఈ రోజుకి వాయిదా పడింది కాబట్టి ఈరోజు నిన్న మనం నిన్న వాయిదా పడింది కాబట్టి రేపటికి వాయిదా పడింది కాబట్టి నేను మనం అరెస్ట్ చేసుకోవచ్చు అనే ప్రాస్పెక్ట్‌లో వెళ్లారు. టక్కన పెద్ద ఎత్తున ఒక 10 మంది, 100 మంది పోలీసు బలగాలతో వెళ్ళటం, పోలీసు ఉన్నతాధికారులు వెళ్లి ఆయన అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం జరిగింది. సో, అరెస్ట్ జరిగినప్పుడు పరిణామాలు ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. తర్వాత ఇంకా డీటెయిల్‌గా చర్చిద్దాం. ఇది అరెస్ట్. అంటే లోపలికి పోలీసులు అంటే లోపల ఆయన లాయర్లతో, వాళ్ళ బంధుమిత్రులతో సంప్రదిస్తుండగా, చర్చలు జరుపుతుండగా వీళ్ళు డోర్ నాక్ చేసి తీసుకొని, ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్‌కి సమాచారం ఉన్నట్లుగా ఉంది. అందుకే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది చూడండి. అంటే వాళ్ళ నేచర్ ప్రకారం, వాళ్ళ ప్రాస్పెక్ట్ ప్రకారం అంటే ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది. అందుకే సంబంధం లేని కేసులో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే ప్రాస్పెక్ట్ నేపథ్యంలో వాళ్ళు చాలా బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎంకి ఉన్నదాకా నినాదాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ భుజాల మీద ఎక్కాడు ఆయన. అంటే భుజాల మీద ఎక్కించుకున్నారు. ఆయన ఇలా పిడికిలు బిగించి ఏదో కొంచెం ఈవెన్ దో కొంత ఫేస్ మొత్తం కూడా డల్గా ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా, అంటే అరెస్ట్ అవ్వబోతున్నాడనే ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కొంత లీడ్ చేస్తూ ఎక్కడ స్మైల్ ఫేస్ ఏమి లేకుండా సీరియస్ ఫేస్తోనే ఆయన మనకు కనిపిస్తున్న నేచర్ విజువల్ కనిపిస్తూ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్‌గా. నన్ను అరెస్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉండబట్టే మేబీ ఆ సమాచారం ఆయనకు పంపించడం వల్ల ఆల్రెడీ అప్పటికే వచ్చిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనే ప్రశ్నలు కూడా బయటకు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తున్న అదే వాళ్ళ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, నేరుగా దానయ్య ఎవరైతే గొర్రెల కాపరి చనిపోయారో వాళ్ళ మదరే చాలా స్పష్టంగా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విధంగా మా ఇంటికి వచ్చేసి పోయినోడు ఎలాగో పోయాడు, మీకు ₹1,00,000 ఇస్తాను, అందుకు బదులుగా మీ దానయ్య భార్యని మా ఇంట్లో పని మనిషికి రమ్మని చెప్పాడని చెప్పి స్వయంగా ఆ దానయ్య తల్లి అన్నది ఆ మాట. ఓపెన్ స్టేట్మెంట్ అది. అంతకంటే అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అది కూడా ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక అంటే కేసుని బాగా కొరాబరేట్ చేయడం కోసం, బాగా దృఢంగా ఉండడం కోసం ఆమె స్టేట్మెంట్‌ని కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేయటందుకు కేసులో అక్యూజ్డ్ 3గా నమోదు చేసి తీసుకెళ్లారు. కాశీబుగ్గలో ఉన్నటువంటి జీఎం కాలనీ అనేది ఉంది. ఆ కాలనీలో ఆయనకు నివాసం ఉంది. ఆ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళంతా సపోర్టర్స్. పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. తర్వాత నేరుగా కాశీబుగ్గ పీస్‌కి తీసుకెళ్లారు. మేబీ మార్నింగు ఆయన
కోర్టు అంటే న్యాయమూర్తి ముందో లేదంటే కోర్టులోనో ప్రవేశపెట్టే అవకాశం ప్రవేశపెట్టుంటారు ఈ పాటికి. దాని స్టేటస్ ఇంకా తెలియాల్సి ఉంది. ఆబ్వియస్‌గా అరెస్ట్ చేసిన రిమాండ్ విధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్తారు. ఈళ్ళ వైపు లాయరు న్యాయమూర్తి ముందు ఇట్లా ముందస్తు బెయిల్ మేము అప్లై చేస్తున్నారనే విషయం కూడా చెప్తారు. సో, వాళ్ళు కూడా ఎవరైతే పోలీసులున్నారో అంటే బాధితుడు ఎవరైతే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా తప్పించుకోవడంలో భాగంగానే ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ కూడా చేశాడండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి రిమాండ్ విధించాల్సిందే, మేము కస్టడీ తీసుకోవాల్సిందని చెప్పే ప్రాస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎళ్లి తీసుకెళ్తున్నారు చూడండి. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా నేతని మీరు ఎలా తీసుకెళ్తారు? మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కనుసన్నలో ఇదంతా జరుగుతుందనే వాదన వీళ్ళు వినిపిస్తున్నారు. గట్టిగా బలంగా వాదిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. మేము తప్పులేం చేయకపోయినా సరే మమ్మల్ని తీసుకెళ్తున్నారనే లైన్ వాళ్ళది ఎగ్జాక్ట్‌గా. అడ్డుకున్నారు చూడండి. కాన్వాయ్‌ని మొత్తం కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో, కేసు అయితే చాలా సాలిడ్‌గా పుట్టప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా తీసుకున్నారు. దానయ్య మదర్ స్టేట్మెంటు, సీసీ ఫుటేజ్ తాలూకా ఏదైతే వాళ్ళ అబ్బాయిని ఈయన తీసుకురావడం కావచ్చు, ఆసుపత్రికి తీసుకెళ్ళడం కావచ్చు, అతని ప్లేస్‌లో అంటే కొడుకు అతను గుద్దింది అతను కాదు, వేరే యువకుడు అని చెప్పేసి అతన్ని తీసుకొచ్చే ప్రక్రియ కావచ్చు, వీటికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా పోలీసుల దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ వైఫ్ సీదిరి అప్పలరాజు వైఫ్ శ్రీదేవి గారు ఏడుస్తున్నారు బాగా. అంటే ఆబ్వియస్‌గా భర్త అరెస్ట్ అవుతుంటే అది కామనే కాబట్టి ఏడుస్తున్నారు. వద్దు నువ్వు పోవద్దు అది ఇదని చెప్తూ ఉన్నారు. కానీ అది న్యాయ ప్రక్రియ కాబట్టి మనం చేసేదేం లేదు. అది లాఫుల్ ఇది కాబట్టి వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయి అనుకుంటా ఐ థింక్ సో. ఆరవ్ వర్మ ఆల్రెడీ రిమాండ్‌లో ఉన్నాడు. ఖైదీగా ఉన్నాడు ఆయన. వీళ్ళ అబ్బాయి సీదిరి అప్పలరాజు కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడు. ఇతను రెండో కొడుకు అనుకుంటా. ఇక్కడ క్లోజ్ లుక్‌లో కనిపిస్తుంది చూడండి ఆమె ఎలా ఏడుస్తున్నారు చూడండి. వద్దు పోవద్దు అని వాళ్ళ అబ్బాయి కూడా ఆబ్వియస్గా ఉంటుంది. బ్లడ్ రిలేషన్ కాబట్టి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఆ మాత్రం కన్సోల్ చేసే ప్రయత్నం. కానీ ఆయన ధైర్యం చెప్తున్నారు, ఏం కాదు మళ్ళీ తిరిగి వస్తాను, ఇది ఫాల్స్ కేసు అన్నట్టుగా ఆయన ఆ పాయింట్లో ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళ మదర్ని అతను పట్టుకొని కన్సోల్ చేస్తున్నాడు రెండో అబ్బాయి. వాళ్ళ వైఫ్ ఏమన్నారో ఒకసారి విందాం. అసలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఎందుకే నడుపుతారా అనే దాని మీద కదా ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్ళారు, ఏంటి అరెస్ట్ చేశారంటే బయటకి చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్ తీసుకెళ్ళిన రోజు నుంచి కూడా సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాల వస్తూనే ఉంటారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటంటున్నారంటే యాక్సిడెంట్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కదాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికి తీసుకొని వచ్చేసి ఎక్స్టేషన్ కింద 10 లక్షలు ఇస్తాను, ప్రతి యాక్సిడెంట్ కేసు దగ్గరికి ఆ పేద కుటుంబానికి కూడా మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పుకోవాలి. అంటే జనవరి 6:30 గంటలకు వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని సరిగ్గా చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా నవ్వుతున్నారు. మీడియా అడిగితే జనవరి మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జికి నైట్ టైం అవ్వదు అని చెప్పారు, కానీ అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది అనుకోవట్లేదు. అందుకని అడ్వకేట్ లోపలే ఉన్నారు సర్వర్ పార్టీ. సో ఆమె ఏం చెప్తున్నారంటే యాక్సిడెంట్ కేసులు చాలా జరుగుతుంది, దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. కానీ వాటిల్లో అంత పెట్టిన శ్రద్ధ వాటి మీద ఏం పెట్టలేదు. ఇలాంటి కేసు మాది, అలాంటి యాక్సిడెంట్ కేసులో
మేబీ అయ్యుండొచ్చు అన్నట్లుగా ఆ ప్రాస్పెక్ట్లో చెప్తూనే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇలాంటిగా చాలా ఉన్నాయి. అలాంటి యాక్సిడెంట్ కేసులు చాలా ఉన్నాయి. వాటిని ఒక దరికి తీసుకొచ్చి బాధ్యులను శిక్షించి ఎక్స్‌గ్రేషియా 10,00,000 ఎంతో ఇచ్చేసి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఒక కామెంట్ చేస్తూనే అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. ఆయన హెల్త్ కూడా సరిగ్గా బాలేదు. 2 రోజులుగా హెల్త్ సరిగ్గా లేదు. అయినప్పటికీ మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆయన హెల్త్ కన్సర్న్ నాకు చాలా ఉందన్నట్టుగా ఆమె చెప్తూ ఉన్నారు. సో, ఇది ఒక స్ట్రక్చర్ ఏందంటే నిన్న నైట్ మాట్లాడిన అది యాక్చువల్‌గా. మళ్ళా మార్నింగు దానికి సంబంధించి కేస్ సంబంధించి మేబీ అప్డేట్స్ కూడా వస్తాయి. అంటే నెక్స్ట్ ఏమవుతది, ఏంటి కోర్ట్‌లో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, వీళ్ళు ఏ విధంగా డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వాదనలో పెడతారు, పోలీసులు ఏ విధంగా అక్కడ పెడతారు. ఇది దాన్ని బేస్ చేసుకొని ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే సీదిరి అప్పలరాజు ఆయన కావచ్చు, లేదంటేనేమో ఈ అరెస్ట్‌ని ఆల్రెడీ మాజీ సీఎం వైఎస్ జగన్ కండెమ్ చేశారు. ఇట్లా ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, కక్షపూర్తి చర్యలు గానీ చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కక్షపూర్తిగానే వ్యవహరిస్తూ ఉంది. కేసుతో సంబంధం లేని వ్యక్తులను కూడా లోపల పెడుతున్నారని ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. ఆబ్వియస్‌గా ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచింది కాబట్టి, ఆ పార్టీ నేత కాబట్టి ఆయన డిఫెండ్ చేసుకునే సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే సీదిరి అప్పలరాజుకి, గౌతు శిరీష్‌కి మధ్య జరిగిన వారు మనకు తెలిసిందే. 2019 ముందు నుంచి మొన్న ఆల్మోస్ట్ ఇప్పుడు అరెస్ట్ వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య డి అంటే డి అనేలా. గౌతు శిరీష పలాస ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే, మంచి మెజారిటీ గెలిచారు. ఈయన 2019లో ఈయన గెలిచాడు, ఆమె మీద గెలిచాడు. 2024 ఎన్నికల్లో గౌతు శిరీష ఈయన మీద ఆల్మోస్ట్ భారీ మెజారిటీ, 40,000 అబోవ్ మెజారిటీతో గెలవడం జరిగింది. సో, అంటే వాళ్ళకి ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ అనమాట. అంటే గౌతు శిరీష క్యాస్ట్ గురించి మాట్లాడడం, లేదంటే వాళ్ళ భర్త క్యాస్ట్ గురించి మాట్లాడడం, రకరకాలుగా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున చేశారు, అవమానపరిచారని చెప్పేసి గౌతు శిరీష చాలా బలంగా చెప్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు స్టేట్మెంట్లు కూడా ఈయన వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. బట్ ఆమె ఏం చెప్తుంది, నేను ఎప్పుడు కూడా సీదిరి అప్పలరాజు ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు, అతనితో నాకు కేవలం పొలిటికల్ ఫైట్ మాత్రమే, జస్ట్ అది కూడా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఫైట్ అని ఆమె చెప్తూ ఉంటారు. సో, వీళ్ళ వైసీపీ వర్షన్ ఏంటంటే గౌతు శిరీష అనే దగ్గర ఉండి గతంలో పెట్టుకున్నటువంటి ఆ కక్ష పెట్టుకొని ఈ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి ఈయన కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. బట్ కేసు సినారియో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళేమంటారు, పోలీసు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పటికే చాలా ఆధారాల కేసు సంబంధించి కూడగట్టుకున్నారు కాబట్టి ఆ కేసు విచారణలో భాగంగా క్రైమ్ చేసిన వ్యక్తి ఎంత నేరస్తుడో దాన్ని కప్పిపుచ్చుకునే వ్యక్తి, దానికి సహాయం చేసిన వ్యక్తి కూడా అంతే నేరస్తుడనే పోలీస్ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి అందులో భాగంగానే కేసు విచారణ తీసుకున్నాము, ఆయన అరెస్ట్ చేశామని పోలీసులు కావచ్చు, లేదంటే టీడీపీ శ్రేణులు మాత్రం చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు, ఈ అంశం గురించి వాళ్ళు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్‌గా వాళ్ళు ఉన్నారు. లేదా అన్ని ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాం తప్పించి మాకు కక్షపూర్తిగా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి టీడీపీ వర్షన్ కావచ్చు, లేదంటే గౌతు శిరీష్ వర్షన్, కూటమి నేతల వర్షన్ అదే అయి ఉండొచ్చు. బట్ వీళ్ళు మాత్రం, వైసీపీ మాత్రం చాలా బలంగా ఇది కక్షపూర్తి చేస్తే ఈ విధంగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఇది కేవలం ఒక కంప్లీట్ హేట్రెడ్ పెట్టుకొని, ద్వేషాన్ని నింపుకొని ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా ఒక శ్రీకాకుళం పర్టికులర్ పలాస రాజకీయం, పలాసలో జరిగినటువంటి అరెస్ట్, పలాస నియోజకవర్గం చెందిన వ్యక్తి ఆయన. సో, ఆ శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా వైసీపీ కొంత ఫ్లేరప్ అవ్వడం, అంటే వైసీపీ శ్రేణుల్లో తమ జిల్లా నేత, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. వీళ్ళు మాత్రం అరెస్టు జరిగిందిగా, అంటే దానికి సహకరించాడు, ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు, దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం, కేసు ఇన్వెస్టిగేషన్ భాగంలో ఎంత దూరమైనా సరే వెళ్తామని చెప్పి పోలీసుల వర్షన్ చాలా బలంగా చెప్తున్నారు. కూటమి నేత కూడా, కూటమి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా తప్పు చేస్తే తప్పించుకోవడానికి కుదరదు మా ప్రభుత్వంలో అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు, రిమాండ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ యాంటిసిపేటరీ బెయిల్ దాన్ని బట్టి డిసైడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్‌కి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అంటే నిన్నే వేసినప్పటికి కూడా, అంటే నిన్ననే ఆయనకి అనుమానాలు, సంకేతాలు అందాయి. ఈ కేసులో నన్ను కూడా కార్నర్ చేసి అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి మేబీ ఆయనకి ఉంది కాబట్టి ఆయన లాయర్లతో నిన్ననే యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకి అప్రోచ్ అయ్యారు. కోర్టులో విచారణ జరిగింది. ఈరోజు వాయిదా వేశారు. వాయిదా వేయడంతో పోలీసులకి లైన్ క్లియర్ అయింది, అరెస్ట్ చేయడానికి నిన్నే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో, ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏంటి, నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.